అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము మార్చి 3వ తారీఖున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇజ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరపట్టబడరని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుండి 8 వచనములలో చదువుచున్నాము. వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలుగజేయుదునని దేవుడు వాగ్దానం చేసెను. వారు చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను అని ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగజేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దుఃఖము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. కనుక పాపములు క్షమింపబడిన తర్వాత మనము సంతోషానంద భరితులముగాను, ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా నగుదుము. తరువాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము. ఆత్మీయ ఆరోగ్యమును, క్షేమమును గురించి బేతనియా సూచించును. మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును, నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనియా ద్వారా ప్రభువు చూపించుచున్నాడు. ప్రభువు బేతనియాను అనేక పర్యాయములు దర్శించెను. ప్రతిసారి దర్శించినప్పుడల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మములను బయలుపరచును. పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనియాకు నీవు వచ్చిన ఎడల నీకు ఆరోగ్యము కలుగును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.